అంతా బానే ఉంది. వాళ్ళకేమైంది? గతం గతహ అనుకొని నెక్స్ట్ అయినా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారా లేదా? ఇప్పుడు సెట్స్ మీద ఉన్న సినిమాలేంటి? వాటి మీద జనాలకున్న హోప్స్ ఏంటి అంటూ రకరకాలుగా మాటలు వినిపిస్తున్నాయి ఫిలిం నగర్ జంక్షన్ లో. ఇంతకీ జనాలు మాట్లాడుకుంటున్నది ఎవరి గురించో తెలుసా? చూసేద్దాం రండి. హీరో నితిన్ కి సరైన సక్సెస్ పడి చాన్నాళ్లైంది. ఆ మధ్య చేసిన మాచర్ల నియోజకవర్గం బెడిసికొట్టింది. రీసెంట్ గా విడుదలైన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ కూడా అస్సాం పోయింది. అందుకే సిసలైన హిట్ కావాలంటున్నారు నితిన్. 2024లో అయినా నితిన్ కోరుకునే సక్సెస్ ఎక్స్ట్రాడినరీగా పలకరిస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. నితిన్ లాగానే హిట్ కోసం వెయిట్ చేస్తున్న హీరో రామ్ పోతినేని. అప్పుడెప్పుడో ఇస్మార్ట్ శంకర్ వచ్చింది. ఆ సినిమాతో మాస్ లో జబర్దస్త్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు రామ్. కానీ ఆ తర్వాతొచ్చిన సినిమాలు మాత్రం ఆయనకు అనుకున్నంత సక్సెస్ నివ్వలేకపోయాయి. ఏడాది డబుల్ స్మార్ట్ విడుదలకు రెడీ అవుతోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అయినా రామ్ కి మంచి హిట్ ఇవ్వాలని ఆశిస్తున్నారు ఫ్యాన్స్. నాగ చైతన్యకు సిల్వర్ స్క్రీన్ మీద పండగొచ్చి చాన్నాళ్లైంది. ఆ మధ్య చేసిన థ్యాంక్ యూ సరిగా ఆడలేదు. కస్టడీ కూడా ఎప్పుడొచ్చిందో ఎప్పుడు పోయిందో అర్థం కాని పరిస్థితి. అందుకే ఇప్పుడు హోప్స్ అన్ని తండేల్ మీద పెట్టుకున్నారు చైతన్య. తండేల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసం చైతూ తీసుకుంటున్న కేర్ చూసి ముచ్చట పడుతున్నారు అక్కినేని ఫ్యాన్స్. 2023లో ఎవ్వరూ ఊహించని విధంగా ఓటీటీ డెబ్యూ చేశారు చైతూ. ఆయన నటించిన దూత వెబ్ సిరీస్ కి చాలా మంచి స్పందన వచ్చింది. స్టైలిష్ జర్నలిస్ట్ గా, కరప్టెడ్ వ్యక్తిగా చాలా బాగా నటించారు నాగ చైతన్య. చైతూ నటనలో మెచ్యూరిటీ కనిపించిందని క్రిటిక్స్ నుంచి కూడా ప్రశంసలందాయి.